హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్లో ఒంటికి చలువ చేసి సగ్గుబియ్యం పెసరపప్పుతోటి పాయసాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ పెసరపప్పుని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పెసరపప్పు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పులు నీళ్ళైతే సరిపోతాయండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిపైన కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అంతా పోయేంత వరకు దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 కప్పులు నీళ్ళైతే పోసుకోవాలి. ఇలా 3 కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత నీటిని బాగా మరగనివ్వండి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న 1 కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద సగ్గుబియ్యం బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ఉడికేటప్పుడే ఇందులో 4-5 ఇలాచీని కొంచెం దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పులు తురుముకున్న బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సగ్గుబియ్యం పెసరపప్పు బాగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యం పెసరపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన 1 కప్పు పాలైతే పోసుకుంటున్నాను. పాలు పోసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉండాలి. పాలు పోసుకునేటప్పుడు పెసరపప్పు సగ్గుబియ్యం అనేది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాలు పోసుకోవాలి. అప్పుడే పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పాయసం మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. పాయసం వేడి మీద కొంచెం పలుచగా ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.